ఐపీఎల్లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ 5 టైటిల్స్ సాధించాయి. కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు ఛాంపియన్గా నిలవగా, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి టైటిల్ గెలిచాయి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా 3 ఏళ్ల క్రితం ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జైంట్స్ కూడా ఒక్క టైటిల్ గెలవలేదు. ఈ జట్లు టైటిల్ గెలవలేకపోవడానికి కారణమేంటనే దానిపై టీమిండియా మాజీ క్రికెటర్ మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో కొన్ని జట్లు ఎక్కువగా పార్టీలు ఇస్తుంటాయి. ఇప్పటివరకు 2-3 జట్లే టైటిల్ గెలవలేదు. చెన్నై ఎప్పుడూ పార్టీలు ఇవ్వలేదు. అందుకే ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ముంబై కూడా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. లేట్ నైట్ పార్టీల వల్ల చాలా నష్టం కలుగుతుంది. ఆలస్యంగా నిద్రపోతే మరుసటి రోజు నుంచి ఆట ఎలా ఆడతారు అని సురేష్ రైనా ప్రశ్నించాడు. మే, జూన్లో ఎండలు తీవ్రంగా ఉంటాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్ల్లో చురుగ్గా ఉండాలంటే విశ్రాంతి చాలా అవసరం. రాత్రంతా పార్టీలు చేసుకుంటే ఎలా ఆడతారు? భారత జట్టు తరపున ఆడేటప్పుడు ఇలాంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను రిటైర్మెంట్ ఇచ్చేశా, కాబట్టి నేను ఎప్పుడైనా పార్టీ చేసుకోవచ్చు అని మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా సరదాగా అన్నాడు. అయితే ఐపీఎల్లో రైనా 205 మ్యాచ్లు ఆడి 5,528 రన్స్ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి.